టీం కావాలి, అప్పుడే పని పూర్తవుతుంది. మీరు కట్టండి, మన టీంలో జోష్ నింపండి. మాకు కిడ్స్ టెంట్ దొరికింది. లక్కీగా నా హైట్ 5 అడుగుల 5 అంగుళాలే. మీ టీం కి ఇన్ని సౌకర్యాలు ఉన్నాయిగా, బ్లూ టీం నోటించగలరా? నమ్మకం ఉందా? వాళ్ళు ప్రొఫెషనల్స్ కదా. మాకు అనవసరం, ఎవరి స్టైల్లో వాళ్ళు ప్రొఫెషనల్సే. యా యా. యా దొరికింది. సినిమాలో చూసింది మాత్రమే నేను చేస్తున్నాను. వీళ్ళు సరదా కోసం ఇలాంటి పనులు చేస్తారా? మీరు ఎన్ని రోజులు ఉండిపోతున్నారు? నేను క్రిస్మస్ వచ్చేదాకా ఇక్కడే ఉంటాను. మమ్మల్ని వెళ్ళమని చెప్పే వరకు ఇక్కడే ఉంటాం. ఇలా అడవిలో కష్టపడటం వాళ్ళకి అలవాటు. గుడ్ నైట్. మొదటి రాత్రి గడిచే కొద్దీ రెడ్ టీమ్ కి ఉన్న ఫెసిలిటీస్ వల్ల వాళ్ళకి బాగానే ఉంది, కానీ చలి దారుణంగా పెరిగిపోవడంతో ఆ ఎక్స్పర్ట్స్ కళ్ళు మూయడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. నేను చాలా అలసిపోయాను, నాకు దాహంగా ఉంది, ఎందుకు వచ్చానా అనిపిస్తోంది. ఈ ఛాలెంజ్ నుంచి బయటికి రావడానికి ఏకైక మార్గం ఆ లైట్ ని వెలిగించి హెల్ప్ వచ్చేదాకా వెయిట్ చేయడమే. మా టీంలో మొదటి వ్యక్తి పోటీ నుండి తప్పుకున్నారు. ఒక డౌట్, 49 మంది ఉన్నారు. కానీ అదొక్కటే అనుకోకండి. సారీ గాయ్స్, నా ఏజ్ 66 సంవత్సరాలు. నా 2 మోకాళ్ళకి ఆపరేషన్ జరిగింది, అందుకే ఉండలేకపోతున్నా. షాకింగ్ ఏంటంటే ఫస్ట్ తప్పుకున్న ఇద్దరు బ్లూ టీమ్ ఎక్స్పర్ట్సే, కానీ రెడ్ టీమ్ మాత్రం వాళ్ళ దగ్గర ఉన్న సామాన్లతో చాలా హాయిగా పడుకుంటున్నారు. ఇది చాలా అందమైన ఉదయం, ఎండ బాగా వస్తుంది. ఇక్కడ ఉండడం మా అదృష్టం. అప్పుడప్పుడు ప్రపంచంతో సంబంధం లేకుండా గడపడం బాగుంటుంది. అదే టైంలో ఎక్స్పర్ట్స్ తమ గుడారాలని వెంటనే సెట్ చేసుకోవాలని అర్థం చేసుకున్నారు, లేదంటే ఇంకొంతమంది టీం నుంచి వెళ్ళిపోతారు. ఈ గదులంటే జస్ట్ కర్రల కుప్పలా ఉండటం కాదు, ఒక అడుగు మందం వచ్చేలా ఆకుల్ని పేర్చాలి. దీనికోసం అందరూ కలిసి కష్టపడాలి. మరి వాన పడితే ఆ ఆకులే మనల్ని తడవకుండా చూస్తాయి. ఓ, మీ ముగ్గురు అక్కడే పడుకుంటారా ఏంటి? అవును బ్రో, వీళ్ళు కోట మామూలుగా లేదు. ఇంతకీ వర్షం పడితే ఇది నిలబడుతుందా? తెలియాలంటే ఒకటే మార్గం ఉంది. మేము మా షెల్టర్ కట్టుకున్నాం, వానలు తడవకుండా ఉండటానికి పైన రూఫ్ సెట్ చేస్తున్నాం, ముఖ్యంగా మా ఫుడ్ పాడవకుండా జాగ్రత్త పడుతున్నాం. ఇది మీరే కట్టారా? యా, మేము సర్వైవల్ వీడియో తీస్తున్నప్పుడు మీ దగ్గర టిప్స్. నాకు అర్థమైంది. నాకు ఒక్క కాల్ చేయండి చాలు. మాకు మీ అవసరం రావచ్చు. ఎక్స్పర్ట్స్ తమ దగ్గర ఉన్న తక్కువ సామాన్లతోనే మేనేజ్ చేస్తుంటే కొత్త వాళ్ళు మాత్రం తమకున్న అడ్వాంటేజ్ ని స్పీడ్ గా వృధా చేస్తున్నారు. మీరు చేసింది ఇంతేనా? మీలో ఎవరికి ఏం కాదని నాకు ప్రామిస్ చేయండి. మేము బాగానే ఉంటాం. పగలు రాత్రిగా మారుతున్న కొద్దీ ఈ కొత్త వాళ్ళు మాత్రం అస్సలు తగ్గకుండా వృధా చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇంకా కష్టపడుతూ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకుంటున్నారని నాకు తెలుసు. కానీ ఎక్స్పర్ట్స్ కష్టానికి అప్పుడే ఫలితం దక్కుతోంది. ఇది చూడండి, 4 సీజన్స్ హోటల్ కన్నా అదిరిపోయింది కదా. నాకైతే ఈ నైట్ చాలా కంఫర్టబుల్ గా ఉందనిపిస్తోంది. మనం అడవిలో ఉన్నా సరే చిన్నపిల్లల్లా హాయిగా పడుకుంటాం, ఎందుకంటే మేము ఒక మంచి షెల్టర్ ని కట్టుకున్నాం. ఆ రెడ్ టీం వాళ్ళ దగ్గర టెంట్లు ఇంకా స్లీపింగ్ బ్యాగ్స్ ఉన్నాయి, కానీ మా దగ్గర ఏది ఉంది. చూసారుగా, మేమంతా ఇక్కడ ఫుడ్ లేకపోయినా చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఆ తాళి మళ్ళీ వెతుకు. ఎక్స్పర్ట్స్ ఫుల్ రెస్ట్ తీసుకుని మంచి ఎనర్జీతో తమ రోజుని స్టార్ట్ చేశారు. నేను చెప్పేది కూడా ఇదే. ఈ కొత్త వాళ్ళకి మాత్రం అప్పుడే అసలైన కష్టాలు మొదలయ్యాయి. ఆకలికి ఎలుకలు పరిగెడుతున్నాయి. మీ దగ్గర ఏమైనా స్నాక్స్ ఉన్నాయా? ఉంటే బాగుండు. రెడ్ టీం వాళ్ళు తమ ఫస్ట్ 2 డేస్ లోనే స్నాక్స్ అన్నిటిని తిని పడేశారు. మరి ఇప్పుడైతే మాకు చాలా ఆకలి వేస్తోంది, ఆకలి తట్టుకోవడం సాధ్యం కావట్లేదు. అందుకే ఇప్పుడు ఫుడ్ ఇంకా వాటర్ వెతకడానికి బయలుదేరుతున్నాం. ఇంతలో ఫుడ్ కోసం వేట ఇప్పుడే మొదలైంది. సర్వైవల్ ఎక్స్పర్ట్ సెత్ ఇచ్చిన టిప్స్ తో బ్లూ టీమ్ ఈ అడవిని ఒక గ్రాసరీ స్టోర్ లా మార్చేసింది. దీన్ని ఎప్పుడైనా కోసుకొని ఒక స్నాక్ లా తినేయొచ్చు. అతను దగ్గరలో ఉన్న నదిలో చేపల్ని పట్టడానికి కర్రతో ఒక బుట్ట తయారు చేశాడు. ఈలోగా ఈ కొత్త వాళ్ళు మాత్రం తమకున్న ఫిషింగ్ రాడ్స్ పట్టుకొని గాలం వేశారు, కానీ చేపలకు బదులు చెత్తనే పట్టుకొచ్చారు. కానీ 4వ రోజు వచ్చేసరికి ఆకలి తిప్పలు మామూలుగా లేవు. పరిస్థితి సీరియస్ గా మారింది. బ్రేకర్ 49 మా ఫుడ్ అయిపోయింది. మన దగ్గర ఎంత ఫుడ్ ఉందో తెలుసా? మన దగ్గర ఫుడ్ అస్సలు లేదు. ఈ రోజు నైట్ కి మనం వెతిలాలే. మేము ఫుడ్ కోసం వేటకెళ్తున్నాం. ఈ స్నాక్స్ ప్యాకెట్ మహా అయితే ఒక 45 నిమిషాల వరకు వస్తుంది కాబట్టి ఏంటిది? దానికోసం కూడా నేను ఒక ప్లాన్ వేశాను. బీన్స్, యాపిల్స్. నేను అడవి మొత్తం అక్కడ ఫుడ్ ఐటమ్స్ దాచిపెట్టాను. Dude, what? వాళ్ళు గానీ దీన్ని కరెక్ట్ గా వాడుకుంటే బతకడానికి సరిపడా ఫుడ్ దొరుకుతుంది. పందిరి కాస్తున్నా, ఈ అడవిలో వెతికితే అన్ని దొరుకుతాయి. మనం అటు ఇటు తిరిగి చూడాలంతే. అడవిలో నాకు చాలా ఫుడ్ దొరికింది. ఈ నైట్ కి మంచి ఫుడ్ దొరికింది. 2 టీమ్స్ కూడా ఫుడ్ ని దాచుకోవడానికి ఒక ప్యాంట్రీని సెట్ చేసుకున్నారు. కాబట్టి కొన్నాళ్ళ పాటు మనకేం డోకా లేదు. మనం కేవలం ఒక టీమ్ లా కలిసి ఉంటే అంతే చాలు. ఎవరు విడిపోకుండా ఇక్కడ మనం ఒక టీమ్ లా కలిసి ఉండటమే చాలా ముఖ్యం. కానీ బ్లూ టీమ్ లో జూలియా మాత్రం ఇంకొక ప్లాన్ వేసింది. ఇది వాళ్ళ కంట్రోల్లో ఉండడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు ఫుడ్ అంతా తినేస్తారు. ఇక వారం రోజుల పాటు ఆకలితో ఉండడానికి సిద్ధంగా ఉన్న మా కోసం అక్కడ ఏమీ మిగలదు. ఆ దాచిన ఫుడ్ ని తీసి ఎక్స్పర్ట్స్ అందరికి పెద్ద విందుని రెడీ చేశారు. నమ్మలేకపోతున్నాను. అప్పుడే గొడవలు మొదలయ్యాయి. మా వల్ల అయినంత వరకు మేము బెస్ట్ ఇస్తున్నాం. అందరికి నచ్చకపోవచ్చు, కానీ మీరు మాతో సరిగ్గా మాట్లాడకపోతే మేమేం చేయలేం. మేము వెళ్ళిపోతున్నాం. గుడ్ నైట్. వాళ్ళ షెడ్ ఎక్కడుంది చెల్సీ?
ర్యాండీకి వచ్చిన డౌట్ వల్ల ఈ గేమ్ లో ఒక కొత్త చిక్ వచ్చి పడింది. నమ్మలేకపోతున్నాను, నిజమేనా ఇది? పొటాటోస్ ఉన్నాయా? సొంత టీం మెంబర్స్ ఇలా చేశారా? ఇలా చూడండి, వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ షెడ్ లో దొరికిన ఫుడ్ ఇదంతా. వాళ్ళ గ్రూప్ కి అస్సలు హెల్ప్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళు వెళ్ళిపోవడమే మంచిదైందిలే. ఇంకో విషయం ఏంటంటే మనం విన్ అవ్వాలి అంటే మన టీంలో జనాలు తగ్గకూడదు. ర్యాండీ చెప్పింది నిజమే. గేమ్ చివర్లో ఏ టీంలో అయితే ఎక్కువ మంది ఉంటారో వాళ్ళకే ఆ $2,50,000 దక్కుతాయి. మన టీం నుండి 5 వెళ్ళిపోయారు. సో రేపటి నుండి ఎవరు ఎలిమినేట్ అవ్వకూడదు, ఓకేనా? కానీ ర్యాండీ అంతలా చెప్పినా సరే నా సొంత టీమ్మేట్స్ని నమ్మలేని పరిస్థితి వస్తుందని అనుకోలేదు. నేను మోసపోయాను. మార్కో, అలా చేయకు. ఒకరి తర్వాత ఒకరు వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోతున్నారు. గొడవలు కూడా మామూలుగా లేవు. వేరే వాళ్ళు ఏం తినాలో చెప్పడానికి నువ్వెవరు? ఇక్కడ 11 మంది ఉంటే ఒక్కొక్కరికి ఒక యాపిల్ కూడా రాదు. ఇది చాలా అన్యాయం. మీ దగ్గర 50 మంది సర్వైవలిస్టులు ఉన్నారు అంటే అందరూ లీడర్స్ లాగా ఫీల్ అయ్యే వాళ్ళే. వారి మాట ఎవరు వినేలా లేరు. నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఐఎమ్ అవుట్. ఇంకా 5వ రోజే అప్పటికే ఎక్స్పర్ట్స్ టీమ్ లో 9 మంది తగ్గిపోయారు. ఈ గేమ్ లో ఉండాలంటే వాళ్ళందరూ కలిసి ఉండటం చాలా ముఖ్యం. వచ్చి తినండి. మీకు ఇంకా యాపిల్ దొరకలేదని నాకు తెలుసు. రెడ్ టీం అందరూ కలిసికట్టుగా ఉండి వనరుల్ని పొదుపుగా వాడుకోవడం వాళ్ళు ఇక్కడ బతకడానికి సహాయపడుతుంది. ప్లీజ్ ఒకటే తీసుకోండి. షేర్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. నేనైతే ప్రతిరోజు 6 గుడ్లు తినేవాడిని. నేను ఇప్పుడు కేవలం యాపిలే తింటున్నాను, ఎందుకంటే డబ్బుల కోసం. కానీ రోజుకో యాపిల్ తిని బతకడం అందరి వల్ల కావట్లేదు. ఫుడ్ ఎక్కువగా లేదు, శక్తి తగ్గిపోతోంది. చాలా తక్కువ. ఈ రోజు నాకు ఒంట్లో బాగాలేదు, తల పగిలిపోతోంది. నాకైతే ఇప్పుడు వేఫల్ హౌస్ లో మీల్స్ తినాలనుంది. నువ్వు దాని గురించి ఎందుకు గుర్తు చేస్తున్నావు? మిత్రమా, నేను ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తున్నా. ఆ ఆకలి తట్టుకోలేక రెడ్ టీం నుంచి ఫస్ట్ 6 అవుట్ అయిపోయారు. వేఫల్ హౌస్ వాళ్ళు రెడీగా ఉండాలి డ్యూడ్. మీ అందరికి ఏది కష్టం అనిపిస్తోంది? అలాగే ఎండ, ఇంకా పురుగులు. చెప్పాలంటే ప్రతిదీ కష్టమే. ఇక్కడ మీరు దేనికోసం కష్టపడుతున్నారు? మా దగ్గర ఒక మ్యాన్షన్ లాంటిది ఉంది. మేము 4 ఇక్కడే ఉంటాం. నిద్ర ఎలా పడుతుంది? నెమ్మదిగా అలవాటు పడుతున్నాం, కానీ దేనికైనా అడ్జస్ట్ అయిపోవాలి కదా, తప్పదు. ఎక్స్పర్ట్స్ తో పోలిస్తే మీ షెల్టర్ ఎలా ఉందనిపిస్తోంది? వాళ్ళకంటే 100% బెటర్ గా ఉంది. మీకు వాన పడితే మొత్తం తడిసిపోతామని భయం వేయట్లేదా? చెప్పండి. నేను చాలా ఆశావాదిని. నేనైతే చాలా పాజిటివ్ గా ఉన్నాను. వీళ్ళకి ఇది ఈజీ వీడియో అయిపోవాలి. నాకు దాని గురించి తెలియదు జిమ్మీ. ఎక్స్పర్ట్స్ తో పోలిస్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనిపిస్తోంది? చాలా మంది ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళంతా ఎక్స్పర్ట్స్ కాబట్టి ఎవరికి వారు తామే కరెక్ట్ అని అనుకొని ఒకరి మాట ఒకరు వినకుండా గొడవ పడుతూ ఉంటారు. తను గెస్ట్ చేసినట్టే జరుగుతోంది. ఈ రోజు మనం ఏం తినకూడదు. ఇది 50 మందికి అస్సలు సరిపోదు. ఇది అందరి నిర్ణయం కావాలి. అంటే ఒకవేళ మనం చివరి వరకు ఉండాలనుకుంటే అందరం కలిసి డెసిషన్ తీసుకొని ఇంకా స్ట్రిక్ట్ గా ఉండాలి. ఇది ఎంజాయ్ చేయడానికి కాదు, మాకు తెలుసు. బ్రతకడానికి చేసే ప్రయత్నం. 2 టీమ్స్ నుంచి కూడా జనాలు వెళ్ళిపోతూనే ఉన్నారు. మీ అందరి కోట కూడా నేనే తినేస్తానులే. టీమ్ లో మెంబర్స్ తగ్గిపోకుండా ఉండాలని రెడ్ టీమ్ షెఫ్ బ్రిట్నీ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వండింది. వచ్చి తినండి ఇక. ఓ నో, సారీ గైస్, కింద పడిపోయింది. ఆ ఫుడ్ తిన్నాక వాళ్ళ రియాక్షన్స్ చెత్తగా ఉంది, బాగాలేదు. ఇది తిన్నాక నాకు వాంతులు వచ్చేలా ఉంది, ఆకలి వేయట్లేదు. నాకు ఇంటికి వెళ్ళిపోవాలనుంది. కరెక్ట్ గా చెప్పావు. హెల్ప్. కొన్ని రోజుల టెన్షన్ తర్వాత బ్లూ టీమ్ ఆ ఉదయం సరదాగా చిందులేస్తూ ఎంజాయ్ చేశారు. కానీ ఆ సందడి కూడా వాళ్ళ మధ్య గొడవల్ని ఆపలేకపోయింది. నాకు అర్థమవుతుంది, కానీ వంట చేసే ముందు ఆ టేబుల్ ఒకసారి క్లీన్ చేస్తే బాగుంటుంది కదా. సరే, ముందు దీని గురించి క్లారిటీ నేను కొంచెం దూరం నడిచొస్తాను. లేదు, నువ్వు ఇక్కడే ఉండి చెప్పేది వినాలి. అంటే ఏం చేయాలో చెప్పడానికి నువ్వెవరు? ఒక గ్రూప్ లో కలిసి ఉండటం నా వల్ల కావట్లేదు. నాకు మామూలుగా ఎవరి మాట వినడం అస్సలు నచ్చదు. మళ్ళీ మామూలే గొడవల వల్ల ఇంకొంతమంది వెళ్ళిపోయారు. వాళ్ళని ఆపేసి తిననివ్వండి. నాకు అసలు ఇక్కడ ఉండాలని లేదు. ఇక రెడ్ టీం విషయానికి వస్తే మన దగ్గర ఫ్రూట్స్ అయిపోయాయి, సో మనకి టిఫిన్ దొరకదు. ఆ బ్రేక్ఫాస్ట్ కూడా మిస్ అయ్యేసరికి రెడ్ టీం నుంచి ఇంకో 2 గేమ్ నుంచి అవుట్ అయిపోయారు. మిల్క్ షేక్ ని మిస్ అవుతున్నాను. మిల్క్ షేక్ తాగాలని ఆశగా ఉంది. ఆపోజిట్ టీమ్ లో ఎంత మంది ఉన్నారో వాళ్ళకి తెలియనట్టే వీడియో ఎండ్ వరకు మీకు కూడా అస్సలు తెలియనివ్వను. ఇప్పుడు మేము చేయబోయే పనితో ఈ వీడియో పూర్తిగా మారిపోతుంది. ఓ మై గాడ్, ఏం జరుగుతుంది? మీకేం కనిపిస్తోంది? అది జిమ్మీనా? అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. నేను హార్న్ కొట్టగానే బ్యాగ్ విసిరేయండి. స్పీడ్ గా వెళ్తున్నాడు, కొంచెం భయంగా ఉంది. డెలివరీ, స్పెషల్ డెలివరీ. ఇప్పుడు ఎక్స్పర్ట్స్ కూడా కొంచెం సాయం చేద్దాం. అది జిమ్మీ క్యాప్ లో ఉంది కదా? అవునవును, అదే. వాళ్ళకి ఒక ఫుడ్ బ్యాగ్ దొరికింది. Hey everybody! వీళ్ళు
ఒక టీమ్ లా కలిసి ఉంటారా లేక ఈ గొడవలతో విడిపోతారా అనేది ఇప్పుడు తేలిపోతుంది. అందులో ఏముంది? సరే ఓకే. 2 టీమ్స్ దగ్గర 50 ఫుడ్ క్యాన్స్ ఉన్నాయి. 72 గంటల తర్వాత ఏ టీం అయితే ఓపెన్ చేయని డబ్బాల్ని ఎక్కువ రిటర్న్ ఇస్తుందో వాళ్ళకి రివార్డ్ దక్కుతుంది. ఒకవేళ 2 టీమ్స్ టై అయితే మాత్రం ఎవరికి ఏమీ రాదు. ఏ టీమ్ విన్ అవ్వదు. నేనేమంటున్నానంటే మొత్తం లాగించేద్దాం. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. మనం ఆకలితో చస్తున్నాం కాబట్టి ఆ డబ్బాలన్నీ ఓపెన్ చేసి తినేస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. మనం దీన్ని పాతి పెడదాం లేదా ఇంకేమైనా చేద్దాం. అవును, మొత్తం లోపల పెట్టేద్దాం. మనం చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. ఎవరు ఫుడ్ టచ్ చేయకూడదు, దొంగచాటుగా తినాలని చూడకండి. డీల్ ఏంటంటే మనం వాటిని అసలు ముట్టుకోకూడదు. నెక్స్ట్ 72 అవర్స్ కి సరిపడా ఫుడ్ మన దగ్గర ఆల్రెడీ ఉంది. నాకు ఒకటి ఇస్తారా? కుదరదు మ్యామ్. మాలో కొద్ది మందికే తెలిసేలా మేము ఆ క్యాన్స్ అన్ని అడవిలో దాచేస్తున్నాం. ఫుడ్ గురించి ఫిషింగ్ గురించి నాకు భయంగా ఉంది. మనం కొంచెం పేషెన్స్ తో ఉండాలంతే. ఆ రోజు తర్వాత ఎవరైనా వెళ్ళిపోతారా అని అడుగుతున్నారా? ఆ క్యాన్స్ అసలు ఓపెన్ చేయము అని తెలిస్తే పక్కాగా వెళ్ళిపోతారు ఖచ్చితంగా. తెల్లవారుతోంది. 8వ రోజు. వెదర్ ఈ రోజు బాగుంది. మేఘాలు కూడా వచ్చాయి. చివరిగా ఎండ నుండి ఉపశమనం దొరికింది. మాకు అడవిలో ఒక పాత బొగ్గుపొయ్యి దొరికింది. దీని వల్ల అందరిలో మళ్ళీ ఉత్సాహం వచ్చింది. కొంచెం ఫుడ్ దొరికినా వాతావరణం మారినా చాలు మనలో కొత్త ఎనర్జీ వచ్చేస్తుంది. కానీ బ్లూ టీం పరిస్థితి అంతగా ఏమీ బాగోలేదు. ఈ ఎనర్జీ అందరికి పాకుతోంది. అబ్బా, నిజంగా ఆకలిగా ఉంది. 8 రోజులైంది, ఒక్క చేప కూడా పడలేదు. బాగా ఆకలిగా ఉంది. పేస్ట్ తినేద్దాం అనిపిస్తుంది. ఆ ఫుడ్ క్యాన్స్ ఇప్పుడు తింటే భలే టేస్టీగా ఉంటాయి కదా. నిజం చెప్పాలంటే ఆ మీట్ కన్ కనిపిస్తే మొత్తం నేను లాగించేస్తాను. అక్కడ పైన 50 ఫుడ్ క్యాన్స్ ఉన్నాయి. అందులో మీట్, బఠానీలు, కార్న్ వంటి చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. నేను అక్కడ రొయ్యల కోసం వెతుకుతున్నాను. అప్పుడు లెఫ్ట్ సైడ్ చూస్తే ఏదో కర్రలా కనిపించింది. కానీ అది కదలడం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాను. కానీ రోజు ముగిసే సమయానికి 2 టీమ్స్ లో విన్ అయ్యే ఛాన్సెస్ తలకిందులయ్యాయి. సో ఈ రోజు వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఒక పెద్ద తుఫాన్ వచ్చేలా ఉంది. బహుశా ఇది సుడిగాలి కావచ్చు. మనం వెళ్ళిపోవాలి గాయ్స్. నా షెల్టర్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు మన పని అయిపోయింది. పక్క తుఫాన్ వచ్చేలాగే ఉంది. చూస్తుంటేనే భయం వేస్తుంది. 10 నిమిషాల్లోనే ఉష్ణోగ్రత దాదాపు 15 డిగ్రీలు పడిపోయింది. ఏంటిది? విపరీతమైన గాలి వస్తుంది. మా షెల్టర్ ఎక్కడ ముక్కలైపోతుందని భయంగా ఉంది. నా దగ్గర రెయిన్ కోట్ ఉంది. అవి ఉరుములా? వాన మొదలైంది. చివరికి వర్షం వచ్చింది. అందరూ వాళ్ళ షెల్టర్ల వైపు వెళ్తున్నారు. తుఫాన్ భయంకరంగా ఉంది. సో ఇక హాయిగా పడుకోవడమే. నా గెస్ ప్రకారం ఈ వాన దెబ్బకి చాలా మంది తట్టుకోలేక వెళ్ళిపోతారు. ఇప్పుడు వాన మామూలుగా పడట్లేదు. మేము షెల్టర్ లోనే దాక్కున్నాం. మేము తట్టుకున్నట్టు రెడ్ టీం అసలు తట్టుకోలేదు. సరే చూద్దాం ఏమవుతుందో. ఈ వానతో ఈ ఛాలెంజ్ ఇంకా ఆసక్తికరంగా మారింది. మేము విమానం దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. నా టెంట్ మొత్తం విరిగిపోయింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ట్రైన్ దగ్గరికి వెళ్ళాలా వద్దా అనిపిస్తుంది. బహుశా అందరూ అక్కడే ఉన్నారని అనుకుంటున్నాను. మా టెంట్ కూలిపోయింది. నాకు ఇంటికి వెళ్ళాలని ఉంది. ఈ ఇబ్బందుల్ని తట్టుకుని నిలబడాలి అంటే ఈ $2,50,000 వాళ్ళకి ఆశ. అస్సలు బాధ. ఓపిక నశిస్తుంది. కష్టం అనిపించినప్పుడల్లా నాకు ఒకటే గుర్తొస్తుంది. నేను ఒక మిస్టర్ బీస్ట్ వీడియోలో ఉన్నాను. బోలెడంత డబ్బు గెలవాలి. సో ఇక్కడ ఉండక తప్పదు. ఆల్ రైట్, వాన తగ్గిపోయింది. కానీ చలి మామూలుగా లేదు. గడ్డ కట్టేస్తోంది. పదండి బయటకు వెళ్ళి అందరూ ఎలా ఉన్నారో చూడాలి. నిన్న నైట్ ఇక్కడ ఎప్పుడూ లేనంత చలిగా ఉంది. చూడండి, ఆకులు, మనీ బాక్స్, చెట్ల మీద ఐస్ ఎలా పెరిగిపోతుందో మొత్తం గడ్డకట్టేస్తుంది. రాత్రి చలిపోయింది. నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్లిపోండి. బయట ఉన్న ఫ్లైట్ సీట్ కూడా ఐస్ లా గడ్డకట్టిపోవడం ఎప్పుడైనా చూసారా? చాలా వింతగా ఉంది కదా. నా పరిస్థితి దారుణంగా ఉంది. ఆకలితో చచ్చిపోతున్నాను. ఇలాంటి కొరాతని భరించడం నా వల్ల అస్సలు కాదు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే మాకే ఇంత చలిగా ఉందంటే రెడ్ టీం వాళ్ళు వణికిపోతూ ఉంటారు. ఇక్కడంతా వాన నీళ్లతో నిండిపోయింది. అక్కడ మేము మంట వేసుకునే వాళ్ళం. ఇక్కడ చాలా వేడిగా ఉంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? వర్షం ఈ ఛాలెంజ్ ని మరింత కష్టతరం చేసింది. దీని దెబ్బకి రెడ్ టీం నుంచి 6 మిస్టర్ బీస్ట్, జీవితంలో మళ్ళీ ఎప్పుడు క్యాంపింగ్ జోలికి వెళ్ళాం. అలాగే బ్లూ టీం నుంచి 2 మీరైనా ఖచ్చితంగా గెలవాలి. ఇంటికి వెళ్ళిపోయారు. ఈ తుఫాను గొడవలో వాళ్ళు ఆ ఫుడ్ క్యాన్స్ ని ఓపెన్ చేయలేదని మనం ఆశిద్దాం. ఈ రోజు రివార్డ్. సో మా దగ్గర ఉన్న 50 క్యాన్స్ తో మేము విన్ అవ్వాలనుకుంటున్నాం. ఛాలెంజ్ లో ఎవరు విన్ అయ్యారో తెలుసుకోవడానికి నైట్ वेटिंग टाइम का टाइम मजे से जब म्यूजिक चले स्पॉटिफाई पे तो स्पॉटिफाई सुन తెలిసిందే. ఆ ఫుడ్ తినాలని మా అందరికీ ఆశగా ఉంది. ఈ రోజు మన ప్లాన్ ఏంటి గాయ్స్? నేను కొంతమందితో కలిసి కుండలు తయారు చేయగలను. ఒకవేళ మేము గెలవకపోతే అది రెడ్ టీం కు మంచి రోజు కాదు. బ్యాగ్ సేఫ్ గానే ఉంది. హలో ఎవ్రీబడి. ఇప్పుడు చాలా తక్కువ మంది మిగిలారు. ఆ ఓపెన్ చేయని క్యాన్స్ ఇచ్చేస్తారా? ప్రామిస్ చేసినట్టే. ఆల్రైట్, క్యాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇదిగో వాకీ టాకీ. వాళ్ళ క్యాన్స్ కూడా వచ్చాక రిజల్ట్ ఏంటో మీకు చెప్తాను. ఆల్రైట్, పదండి. ఇక ఎక్స్పర్ట్స్ ఏం చేస్తున్నారో చూద్దాం. లెట్స్ గో. ఓ బిలికా, భూమి లోపలే ఉంచారా ఏంటి? ఓకే, బ్యాటకి ఇది పట్టుకోవడానికి హెల్ప్ చేస్తావా? నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉన్నావు. యా ఓకే, ఇదిగో తీసుకో. బ్లూ టీమ్, మీరు రెడ్ టీమ్ కి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా?
ఆల్రైట్. మీరు ఎన్ని క్యాన్స్ ఖాళీ చేశారు? నీకు అది తెలుసుకోవాలనుందా? సో అది అవును మరి. చూసారా, వాళ్ళు ఏదో చేసేస్తున్నామని ఫీల్ అయిపోతున్నారు. అవునవును, నువ్వు అన్ని బ్లూ తీసుకో. టీమ్ నిజానికి అందుకే నేను అడిగాను. మీరు అక్కడ ఆకలితో చిరాగ్గా ఉన్నట్లు అనిపిస్తోంది. రెడ్ టీమ్ ఇంకా బ్లూ టీమ్ ఆ 50 క్యాన్స్ ఛాలెంజ్ రిజల్ట్స్ వచ్చేసాయి. నా ముందు 2 బ్యాగ్లు ఉన్నాయి. ముందుగా మనం ఇప్పుడు బ్లూ టీమ్ రిజల్ట్స్ ఏంటో చూద్దాం. బ్లూ టీమ్ నాకు రిటర్న్ ఇచ్చినవి. ఆకలి మామూలుగా లేదు. ఆ క్యాన్స్ లో ఉన్న ఫుడ్ ఇప్పుడు తింటే అదిరిపోతుంది. అక్కడ 50 ఫుడ్ క్యాన్స్ ఉన్నాయని నేను అనుకుంటున్నా. మైండ్ బ్లాక్ అవుతుంది. 50 ఫుడ్ క్యాన్స్ 2 కింద పడేసా, కానీ 50 ఉన్నాయి. ఇక రెడ్ టీమ్ వాళ్ళు కూడా నాకు 50 క్యాన్స్ తిరిగి ఇచ్చేశారు. అంటే ఏ టీం కూడా రివార్డ్ ని గెలవలేదు. ఇదొక షాక్. ఫ్లేర్, నిజంగానే ఫ్లేర్ లేదు. బ్లూ టీం పర్లేదు, కానీ రెడ్ టీం మాత్రం రిజల్ట్ ని విని ఫుల్ సీరియస్ గా ఉన్నారు. ఓ మై గాడ్, ఒక్క నిమిషం, నేను ఇప్పుడే రిజల్ట్ చెప్పానో లేదో అప్పుడే 3 తప్పుకున్నారు. ఇది నిజంగా భలే ఉంది. ఓ వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు. నేను అక్కడికి వెళ్ళాలి. అసలు అక్కడ ఏం జరుగుంటుంది? ఓ ఆగు, నువ్వు దాన్ని వెలిగిస్తున్నావా? ఒక తల్లిగా నా మనసు వెళ్ళిపోమని చెప్తుంది. ఓ అది 5. ఆఖరికి మీకు ఫుడ్ దొరకలేదు. ఆ క్యాన్స్ ఓపెన్ చేయనందుకు బాధపడుతున్నారా? నువ్వు వెళ్తున్నావా? యా. అది ఒక కోలుకోలేని దెబ్బ. బ్లూ టీమ్ లో అప్పుడే అందరూ చాలా డల్ అయిపోయారు. ఈ నైట్ ఇంకెంతమంది వెళ్ళిపోతారనేది వేచి చూడాలి. మీరంటే నా